అధ్యక్ష, ప్రజా ప్రభుత్వం వచ్చే ముందల కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది ఒక దేశానికి ఒక మోడల్ గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా అడిగారు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని. 100% నేను ఏకీభవిస్తున్నా గౌరవ సభ్యులతో. అన్ని మేము పరిష్కరించాం, అన్ని రూములు కట్టాము, ప్రహరీ గోడలు అన్ని కట్టేసామని నేను అనట్లేదు అధ్యక్ష. ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయింది. మన బడి మన భవిష్యత్తు కింద రీఆర్గనైజేషన్ అయింది గనక చాలా క్లారిటీగా ఎన్ని గదులు కావాలి, ఏ స్కూల్లో కావాలి ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దాతలు ఎవరన్నా దాన్ని అడాప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా, అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు కాదు, ఇతర రాష్ట్రాలు కానీ దేశాల్లో ఉండేవాళ్ళు దత్తకు తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఆ డబ్బులు డైరెక్ట్ గా ఎస్ఎంసీకి వచ్చేటట్టు, ఎస్ఎంసీ ద్వారా వాళ్ళది కట్టి ఆ ఫోటోలు పెట్టి అప్డేట్ చేసేటట్టు, వాళ్ళు ఇచ్చే నిధులు బట్టి అవసరమైతే పాఠశాల పేరు కూడా దాతల పేరు పైన పెట్టేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరం కూడా కోరేది ఏంటంటే స్టార్ రేటింగ్ ఇప్పటికే ఏర్పాటు చేశాం పాఠశాలకి. దయచేసి అది చూడండి. ఎక్కడైతే 1 స్టార్ 2 స్టార్స్ ఉన్నా అవి ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఇది కేవలం హార్డ్వేరే కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అటెండెన్స్ పైన, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష.